శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో ధనత్రయోదశి ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, త్రయోదశి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, లక్ష్మీ కుబేర పూజ ఏ సమయంలో చేసుకోవాలి, అలాగే యమదీపాన్ని ఏ సమయానికి ఏ దిక్కును వెలిగించాలి, బంగారం వెండి లాంటి విలువైన వస్తువులను ఏ రోజున ఏ సమయానికి కొనుగోలు చేయాలి, ఈ రోజున వీలు కాని వారు మరి ఏ రోజున పూజ చేసుకోవాలి, ఇలాంటి మరెన్నో విషయాల గురించి కూడా ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందామండి. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడటానికైతే ప్రయత్నం చేయండి. ధనత్రయోదశి 5 రోజుల దీపావళి పండుగల్లో మొదటి రోజు పండుగ. ఈ రోజున సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని, ఆరోగ్య ప్రదాత అయిన ధన్వంతరిని పూజిస్తారు. ఈ పండుగతోనే దీపావళి పండుగ అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున బంగారం, వెండి, కొత్త చీపుర్లు, కొత్త పాత్రలు, కొత్త వస్తువులను చేయడం శుభమని చాలామంది భావిస్తూ ఉంటారు. ఇంట్లో దుష్టశక్తుల పీడ అనేది తొలగిపోతుందని భక్తుల నమ్మకం. అయితే ఈ రోజున లక్ష్మీదేవి పాలకడల నుంచి ఉద్భవించిందని, అలాగే ధన్వంతరి కూడా ఇదే రోజున ఉద్భవించారని చెబుతారు. అలాగే మరణానికి అధిపతి అయిన యముడి అనుగ్రహం కోసం కూడా యమదీపాన్ని వెలిగించి ఈ రోజున యమధర్మరాజుకి పూజ చేస్తారు. కాబట్టి ఈ రోజును ధనానికి మరియు ఆరోగ్యానికి ప్రతీకగా భావిస్తారు. అందుకనే ఈ రోజున ప్రధానంగా లక్ష్మీ కుబేర పూజ మరియు ధన్వంతరి పూజ, అలాగే యమదీపాన్ని వెలిగిస్తారు. యమదీపాన్ని ఎలా పెట్టాలి అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. ఆశ్వయుజ మాసంలో కృష్ణపక్ష త్రయోదశినే ధనత్రయోదశి లేదా దంతేరాస్ లేదా ధన్వంతరి జయంతి అని అంటారు. ఈ 2025 సంవత్సరంలో ధనత్రయోదశి స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం బహుళ త్రయోదశి తిథి ప్రారంభం 18 అక్టోబర్ 2025 శనివారం పగలు 1:07 ప్రారంభమై అక్టోబర్ 19వ తేదీ ఆదివారం పగలు 1:39 వరకు అయితే త్రయోదశి తిథి అయితే ఉంటుంది. మనం ఏ పండుగనైనా సరే సూర్యోదయంతో ఉన్న తిథిని పరిగణనలోకి తీసుకుంటామండి. కానీ ఈ రోజున ప్రత్యేకంగా చేసుకునే లక్ష్మీ కుబేర పూజ మరియు ధన్వంతరి పూజ, అలాగే యమదీపం వెలిగించుకోవడానికి ప్రదోష సమయంలో మనకి త్రయోదశి తిథి ఉన్నప్పుడు ఇవన్నీ జరుపుకోవాలండి. అలా మనకి త్రయోదశి తిథి ప్రదోష సమయానికి ఉన్నది అక్టోబర్ 18వ తేదీ శనివారం రోజుని కనుక ధనత్రయోదశి పండుగను అక్టోబర్ 18వ తేదీ శనివారం రోజునే జరుపుకోవాలి. ఈ రోజు నక్షత్రం పుబ్బ సాయంత్రం 5:20 వరకు అయితే ఉంటుంది. తదుపరి ఉత్తర. పూజ చేయుటకు శుభ సమయాలు అక్టోబర్ 18వ తేదీ శనివారం సాయంత్రం 5:40 నుంచి రాత్రి 8:10 లోపల శుభ సమయం ఉందండి. ఈ సమయంలోనే లక్ష్మీ కుబేర పూజ, ధన్వంతరి పూజ, అలాగే యమదీపాన్ని కూడా వెలిగించుకోవాలి. ఒకవేళ ఈ రోజు మాకు కుదరలేదు అని అనుకునేవారు మాత్రము అక్టోబర్ 19వ తేదీ ఆదివారం రోజున ఉదయం 6:30 నుంచి ఉదయం 9:10 లోపల కూడా శుభ సమయం ఉందండి. ఆ సమయంలో కూడా మీరు లక్ష్మీ కుబేర పూజ మరియు ధన్వంతరి పూజ అనేది నిర్వహించుకోవచ్చు. బంగారం, వెండి లాంటి విలువైన వస్తువులను కొనుగోలు చేయడానికి శుభ సమయాలు అక్టోబర్ 18వ తేదీ శనివారం మధ్యాహ్నం 1:08 నుంచి రాత్రిలోపు ఆ రోజున ఎప్పుడైనా సరే బంగారం లాంటి వస్తువులను అయితే కొనుగోలు చేసుకోవచ్చండి. ఒకవేళ ఈరోజు కుదరలేదు అని అనుకునేవారు మాత్రము అక్టోబర్ 19వ తేదీ ఆదివారం రోజున కూడా పగలు 8:30 నుంచి మధ్యాహ్నం 12:30 లోపల, అంటే మనకి త్రయోదశి తిథి వెళ్లే లోపలైతే మీరు బంగారము, వెండి లాంటి విలువైన వస్తువులను అయితే కొనుగోలు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ధనత్రయోదశి పండుగ రోజున ఎటువంటి వస్తువుల్ని ఇంటికి తెచ్చుకోవాలి, ఎటువంటి వస్తువుల్ని ఇంటికి అస్సలు తెచ్చుకోకూడదో ఇప్పుడైతే తెలుసుకుందామండి. ముందుగా ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏమిటో తెలుసుకుందాము. ధనత్రయోదశి పండుగ రోజున ముఖ్యంగా బంగారము, వెండి, రాగి పాత్రలు, ఆభరణాలు, ఆస్తులు కొనుగోలు చేయడం వల్ల శుభప్రదంగా ఉంటుందని అయితే పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా ధనత్రయోదశి పండుగ రోజున కొత్త పాత్రలను కొనుగోలు చేసి వాటిని లక్ష్మీదేవికి సమర్పించడం వల్ల ఇంట్లో ఆనందము, శ్రేయస్సు కలుగుతుందని భక్తుల నమ్మకం అండి. ధనత్రయోదశి రోజున చీపిరి, కొత్త చీపుర్లు, రాగి పాత్రలు, కొత్తిమీర, ధనియాలు, ఉప్పు వంటివి కొనడం కూడా శుభప్రదంగా అయితే పరిగణిస్తున్నారు. వీటిని కొనడం వల్ల ఇంట్లో సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదనేది బలమైన నమ్మకం. ఇప్పుడు ఈ ధనత్రయోదశి రోజున అస్సలు కొనకూడని వస్తువులు ఏమిటో తెలుసుకుందాము. ధనత్రయోదశి రోజున గాజు పాత్రలను అయితే అస్సలు కొనుగోలు చేయకూడదండి. ఎందుకంటే గాజు అనేది రాహుగ్రహానికి సంబంధించిందిగా భావిస్తూ ఉంటారు. కాబట్టి ధనత్రయోదశి రోజున గాజు పాత్రలను అయితే అస్సలు కొనకూడదండి. మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే జ్యోతిష శాస్త్ర ప్రకారము అల్యూమినియం అనేది దురదృష్టానికి చిహ్నంగా భావిస్తూ ఉంటారండి. కాబట్టి ఈ ధనత్రయోదశి పండుగ రోజున ముఖ్యంగా అల్యూమినియము, పదునైన వస్తువులు, నలుపు రంగు వస్తువుల్ని అస్సలు కొనుగోలు చేయకూడదు.
సో ఇదండి ఇవాళ ఈ వీడియో. ధనత్రయోదశి పండుగ గురించి పూర్తి వివరాలను అయితే షేర్ చేశానని అనుకుంటున్నానండి. నెక్స్ట్ వీడియోలో ధనత్రయోదశి పండుగ రోజున యమదీపాన్ని ఏ విధంగా వెలిగించాలనే దాని గురించి వీడియో అయితే షేర్ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. రానున్న కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుని ఉంచుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.